मृत्युमिवतित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रत। ఓం నమో గణపతయే. ఈ రోజున మనం ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని చెప్పుకోబోతూ ఉన్నాం. హిందువులు తమ పిల్లల్ని ఏ విధమైనటువంటి స్కూల్లో చేర్చాలి? స్కూల్లో చేరుస్తూ ఉంటాం. ఇప్పుడు జూన్ మాసం వస్తూ ఉన్నది. అడ్మిషన్లు ఎప్పుడో ముందే అయిపోతాయి అనుకోండి. కానీ ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నాం మనం ఎలాంటి స్కూల్లో మన పిల్లల్ని చేర్చాలి అనే విషయాన్ని మనం ఇప్పుడు చర్చించుకుంటూ ఉన్నాం. ఈ విషయం ప్రత్యేకంగా ఎందుకు చెప్పాల్సి వచ్చింది అనంటే, చాలా కాలంగా మనం చూస్తూ ఉన్నాము చదువుల పేర్లతో, స్కూళ్ల పేర్లతో ఇతర మతాలకు సంబంధించినటువంటి సంస్థలు తమ మత ప్రచారాన్ని చేస్తున్నాయి. మతాలకు సంబంధించినటువంటి విష బీజాలని చిన్న వయస్సు నుండే చిన్నారుల మెదళ్లలో నాటుతున్నాయి అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మనం సోషల్ మీడియాల్లో ఈ మధ్యనే చూసి ఉంటాం. పశ్చిమ బెంగాల్లో, తెలంగాణలో కొన్ని చోట్ల ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి విద్యా విధానంలో ఉన్న పుస్తకాల్లో, తరగతి పుస్తకాలు ఉంటాయి చూసారా, పాఠ్యాంశాల్లో జీసస్కు సంబంధించి, ఇస్లాంకు సంబంధించి, ఆయా మతాల మీద గౌరవం బాగా పెరిగేట్టుగా, ఆయా మతాల్లోకి పిల్లలు వెళ్ళేట్టుగా లేదా ఆకర్షితులయ్యేట్లుగా కొన్ని పాఠాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి అంశం. ఏ విధమైనటువంటి స్కూళ్లను మనం ఎంచుకోవాలి మన పిల్లల్ని చేర్చుకోవడానికి అని మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే, మొట్టమొదటి అంశం స్కూలు పేరు ఏ విధమైనది తప్పక చూడాలి మనం. ఏదైనా ఒక ధార్మిక సంస్థకు సంబంధించినటువంటి స్కూల్ కానీ, మఠానికి సంబంధించినటువంటి స్కూల్ కానీ, లేకపోతే దేశభక్తి, జాతీయవాదము, అదేవిధంగా దైవభక్తికి సంబంధించినటువంటి ఆధ్యాత్మిక సంస్థలకు, ఆధ్యాత్మిక వ్యక్తులకు సంబంధించినటువంటి స్కూళ్ళు అనుకోండి, వాటికి సంబంధించినటువంటి పేర్లే ఉంటాయి. ఉదాహరణకు స్వామినారాయణ సంస్థ వాళ్లకు సంబంధించిన స్కూళ్ళు ఉన్నాయి. వాటి పేర్లు స్వామినారాయణ ఇంటర్నేషనల్ స్కూల్స్. అదేవిధంగా ఇతర కొన్ని మఠాలకు సంబంధించినటువంటి స్కూళ్ళు కూడా ఉన్నాయి. వాటి పేర్లు కూడా అదే విధంగా ఆధ్యాత్మికంగా హిందూ ధర్మానికి సంబంధించినటువంటి పేర్లు ఉంటాయి. అలా కాకుండా ఇతర క్రైస్తవ మిషనరీలకు సంబంధించినటువంటి స్కూళ్ళు ఉంటాయి. వాటి పేర్లు సెయింట్ జూట్స్ అని, అదేవిధంగా సెయింట్ థామస్ అని, సెయింట్ మేరీస్ అని ఈ విధంగా ఉంటాయి. ఇవి పూర్తిగా క్రైస్తవ మిషనరీలకు సంబంధించినటువంటి స్కూళ్ళు దృష్టిలో పెట్టుకోవాలి. ఆ స్కూళ్లలో మన పిల్లల్ని చేర్చామనుకోండి, మన ధర్మం గురించి ఏమాత్రమూ తెలియకపోగా క్రైస్తవ మతానికి సంబంధించినటువంటి విషయాలు వాళ్ళు చాలా నేర్చుకుంటారు. తద్వారా ఆ మతానికి ఎక్కువగా ఆకర్షితులవుతారు. మన ధర్మం పట్ల, మన దేశం పట్ల వాళ్లకు చులకనాభావం ఎక్కువగా ఉంటుంది. ఆ విధమైనటువంటి స్కూళ్ల ప్రభావమే నేటి సమాజంలో అనేక మందిని మనం చూస్తూ ఉన్నాం. మన దేశం గురించి, మన సనాతన ధర్మం గురించి తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. ఏమాత్రమూ కూడా అవగాహన ఉండదు. ఎంతమంది ఎన్ని విధాలుగా చెప్పినప్పటికీ కూడా వాళ్లకు అర్థం కాదు. ఎందుకు అనంటే విద్యార్థి దశలో స్కూల్లో నేర్చుకున్నదే నిజం అనుకుంటారు. కావున ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎంతో సున్నితమైనటువంటి మనస్సులో ఉండేటటువంటి చిన్నారులు ఆ యొక్క వయస్సు ఏదైతే ఉందో ఆ వయస్సులో సరైనటువంటి స్కూల్లోనే చేర్చాలి అనే విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. కావున ఖచ్చితంగా ఆధ్యాత్మిక సంస్థలకు సంబంధించి కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యలు బోధించేటటువంటి స్కూళ్ళు చాలా ఉన్నాయి. ఇంటర్నేషనల్ స్కూల్సే ఉన్నాయి. ఉదాహరణకు స్వామినారాయణ, అక్షరధాము, హరే రామ హరే కృష్ణ, చిన్నజీరు స్వామి వారు, కంచి కామకోటి పీఠం వారు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వారు, రామకృష్ణ మిషన్ కావచ్చు, ఈ విధంగా చిన్మయ మిషన్ కావచ్చు, చాలా చాలా ఆధ్యాత్మిక సంస్థలకు, హైందవ ఆధ్యాత్మిక సంస్థలకు చెందినటువంటి స్కూళ్ళు ఉన్నాయి. కావున అలాంటి వాటినే మొట్టమొదటి ఎంపికగా మనం చూసుకోవాలి. కావున ఈ స్కూలు ఎవరిది, యాజమాన్యం ఎవరిది అనే విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. స్కూల్ పేరు చూసుకోవాలి. తద్వారా ఆ స్కూలు యాజమాన్యం ఎవరు అనేది కూడా మనం స్పష్టంగా తెలుసుకోవాలి. ఆ తర్వాత సిలబస్సు చాలా ముఖ్యమైనటువంటిది. కొన్ని రాష్ట్రాల్లో స్కూళ్లలో ఏమిటి అనంటే కనుక రాష్ట్ర సిలబస్ ఉంటుంది. కొన్ని చోట్ల సిబిఎస్ఈ ఉంటుంది. ఆ విధంగా 2 రకాల సిలబస్సులు ఉంటాయి. సిలబస్ ఏదైనప్పటికీ కూడా సిలబస్ పాఠాల్లో ఏముంది అని స్పష్టంగా మనం తెలుసుకోవాలి. మన ఆధ్యాత్మిక అంశాలు అందులో ఉన్నప్పటికీ లేకపోయినప్పటికీ కూడా మన హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఉండే సిలబస్ ఉంటే మాత్రం ఎంత మాత్రమూ సహించకూడదు. దేశానికి వ్యతిరేకంగా ఉన్న ఏమాత్రమూ కూడా దేశభక్తి తగ్గేట్టుగా ఉన్నా
ఏ మాత్రమో సనాతన ధర్మంపై వ్యతిరేకత వచ్చేట్టుగా ఉన్నా, ఇతర మతాలకు సంబంధించి ఎంతో సానుకూలమైనటువంటి అంశాలు చేర్చి మన ధర్మానికి సంబంధించిన అంశాలు లేకుండా ఉన్నటువంటివి ఉన్నా కూడా మనం ఏ మాత్రము కూడా అంగీకరించకూడదు. మన ధర్మం గురించి లేకుండా ఇతర మతాల గురించి ఉన్నట్లయితే కనుక దానివల్ల మనం నష్టపోతామే తప్ప లాభపడేదేముంటుంది. కావున ముఖ్యంగా మన ధర్మానికి సంబంధించినటువంటిది ఉందా అని చూసుకోండి. ఉదాహరణకు ప్రస్తుతం చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వ విద్యా విధానంలో చాలా మార్పులు చేశారు. కావున ఆ విధంగా కేంద్ర ప్రభుత్వ విద్యా విధానం అయితే కనుక చక్కగా మనం కళ్ళు మూసుకుని చేర్చుకోవచ్చు. రాష్ట్రాలకు సంబంధించినటువంటి సిలబస్ ఉన్నప్పుడు ఎంతవరకు అది ప్రామాణికంగా ఉంది, ఎంతవరకు మనకు ధార్మికంగా ఉంది, జాతీయవాదంతో ఉంది అనేది ఖచ్చితంగా చూడాలి. లేకపోతే మన పిల్లలు మన ధర్మానికి వ్యతిరేకంగాను మన దేశానికి వ్యతిరేకంగాను తయారయ్యేటటువంటి ప్రమాదం ఉంది. దేశానికి ధర్మానికి వ్యతిరేకంగా తయారయ్యి ఏవో అనర్థాలు చేసేస్తారో నేను చెప్పటం లేదు. వీటి మీద భక్తి లేకపోతే చాలు, వీటి మీద శ్రద్ధ లేకపోతే చాలు, ఒక వ్యతిరేకి తయారైనట్టే లెక్క. దృష్టిలో పెట్టుకోవాలి. మా వాడికి చదువు వస్తే చాలు, మాకేమీ మత ఛాందసం లేదు అనంటే కనుక మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకు అనంటే మీ వాడు చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం వచ్చి ప్రయోజకుడు అయ్యేంత వరకు మీరు వీటి గురించి ఆలోచిస్తారు. చదువు బాగుంటే చాలు, చదువు బాగుంటే చాలు అని. మీ వాడు చక్కగా చదువుకుని ఉద్యోగం కూడా సాధించేసిన తరువాత అప్పుడు మీకు అర్థమవుతుంది. చిన్నప్పటి నుండే మా వాడిని సరైన స్కూల్లో కనుక చేర్పించినట్లయితే తల్లిదండ్రుల విలువ బోధించేవారు, ధర్మం యొక్క విలువ బోధించేవారు. ఒక 30 ఏళ్ళు వచ్చిన తర్వాత మేము ఏ పూజకు పిలిచినా మా వాడు రాడండి అని మీరు బాధపడుతూ ఉంటారు. దానివల్ల అప్పుడు మీరు బాధపడి ప్రయోజనం ఉండదు. కావున చిన్న వయస్సు నుండే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మా వాడికి చదువుతో పాటు సంస్కారం రావాలి, ఆధ్యాత్మిక చింతన రావాలి, దైవ భక్తి రావాలి, ధర్మశ్రద్ధ రావాలి అనే విషయాలను దృష్టిలో పెట్టుకునే మీరు స్కూల్లో చేర్చాలి. కావున దానికి తగినటువంటి సిలబస్ ఉండేట్టుగా చూసుకోవాలి. జీసస్కు సంబంధించినవి, ఇస్లాంకు సంబంధించినటువంటివి చాలా చాలా పాజిటివ్ అంశాలు ఉండేట్టుగా కొన్ని రాష్ట్రాల్లో సిలబస్ ఉంటుంది. ఒకవేళ ఉంటే అన్ని మతాల గురించి ఉండాలి, హిందూ ధర్మం గురించి కూడా ఉండాలి. హిందూ ధర్మం గురించి ఉండకుండా ఇతర మతాల గురించి మాత్రమే పాజిటివ్గా ఉంటే ఎంత ప్రమాదమో ఒకసారి మీరు ఆలోచించండి. ఇతర మతాల్లో దేవుడు మాత్రమే ప్రమాణం. దేవుడు ఉంటే చాలు, దేవుణ్ణి పూజిస్తే చాలు, దేవుడికి విశ్వాసపాత్రుడుగా ఉంటే చాలు. తల్లిదండ్రులు, బంధువులు, అలాగే అప్పచెల్లెళ్ళు, అన్నదమ్ములు కూడా దేవుడి తరువాతే. దానివల్ల ఇతర మతాల పట్ల ఎక్కువగా ఆకర్షితులైతే కనుక తల్లిదండ్రులను కూడా పూర్తిగా విస్మరిస్తారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. కానీ సనాతన ధర్మంలో అలా ఉండదు. ముందు తల్లి, తండ్రి, గురువు, ఆ తరువాతనే భగవంతుడు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ మొదలైనటువంటి వాక్యాలు మనకు తెలుసు. ఇవి బోధించిన తరువాతే అప్పుడు భగవంతుడి గురించి బోధించాయి ఈ వేదాలు. కావున మనం ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. తప్పక తల్లిదండ్రులకు సంబంధించి కుటుంబ విలువలు పెంచి పోషించేట్టుగా విద్యా విధానం ఉండాలి. అలా ఉన్న చోటనే చేర్పించాలి. తల్లిదండ్రుల గురించి, కుటుంబ విలువల గురించి, అలాగే వినయ విధేయతలో నైతిక విలువలు ఇవన్నీ కూడా బోధించేటటువంటి సిలబస్సు ఉండాలి. అలాంటి సిలబస్సు ఉండే చోటనే మన పిల్లల్ని మనం చేర్పించుకోవాలి. ఆ తర్వాత స్కూల్ తాలూకు టైమింగ్స్ ఎలా ఉన్నాయి, అలాగే షెడ్యూల్ ఎలా ఉంది కూడా చూడాలి. రోజువారీ షెడ్యూల్లో కనీసం 10 నిమిషాలు, పావుగంట అయినా దైవ ప్రార్థన ఉన్నదా? చాలా స్కూళ్లలో ఈ మధ్య దైవ ప్రార్థన ఉంటుంది. గణపతి ప్రార్థన, సరస్వతి ప్రార్థన అవన్నీ కూడా చేయించే అప్పుడు తరగతులు మొదలు పెడుతూ ఉన్నారు. కావున మనం మన పిల్లల్ని చేర్పించే స్కూల్లో కూడా ఆ విధంగా దైవ ప్రార్థన ఉంటోందా? భగవద్గీత బోధిస్తూ ఉన్నారా? సంస్కృత శ్లోకాలు బోధిస్తూ ఉన్నారా? హిందూ ధర్మానికి సంబంధించినటువంటి పండుగలు ఆచరిస్తూ ఉన్నారా? పండుగల విషయంలో వాళ్ళ వైఖరి ఏమిటి? పండుగలకు ఒక ప్రత్యేక దుస్తులు వేసుకుని వచ్చిన, అదేవిధంగా బొట్టు పెట్టుకుని వచ్చిన, పువ్వులు పెట్టుకుని వచ్చిన ఆడపిల్లలు వాళ్ళు ఏ విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు? వీటి పట్ల చులకనా భావంతో వ్యవహరిస్తూ ఉన్నారా, లేకపోతే ప్రోత్సహిస్తున్నారా? ఇవన్నీ కూడా చూడాలి. సనాతన ధర్మం కూడా స్కూలు యొక్క విద్యా విధానంలో సిలబస్లో భాగం అనుకోండి, మనకు చాలా చాలా బాగుంటుంది. స్కూలు యొక్క విలువలు, స్కూలు యాజమాన్యం యొక్క విలువలు మన స్కూల్లో చేర్పించే విద్యార్థులకు మనం విద్యతో పాటుగా సనాతన ధర్మానికి సంబంధించిన అంశాలు కూడా చేర్చాలి అనే భావన వాళ్లకు ఉన్నట్లయితే కనుక పండుగలు పబ్బాలు వచ్చినప్పుడు కూడా అక్కడ
ప్రత్యేకంగా వాటిని జరుపుతూ ఉంటారు. తద్వారా మన ధర్మానికి మరింతగా దగ్గరవుతారు. దృష్టిలో పెట్టుకోవాలి. ఆ తర్వాత స్కూలు తాలూకు చరిత్ర కూడా చూడాలి. స్కూలు తాలూకు చరిత్రలో గతంలో బొట్టు పెట్టుకుని వచ్చాడు అని పలానా విద్యార్థిని పలానా టీచరు శిక్షించింది అని కానీ, అదేవిధంగా జడ వేసుకుందని, లేకపోతే పువ్వులు పెట్టుకుందని, రక్ష కట్టుకుందని, స్వామిమాల వేసుకున్నాడని, ఈ విధంగా రకరకాల ధార్మిక కారణాలతో విద్యార్థిని శిక్షించే చరిత్ర ఉంటే కనుక ఆ స్కూల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చేర్చకూడదు. ఆలోచించాలి. మన ధర్మాన్ని గౌరవించే స్కూల్లోనే చేర్చాలి. విద్యార్థులతో టీచర్ల ప్రవర్తన ఎలా ఉంటోంది అనేది తప్పక తెలుసుకోవాలి. వాళ్ళు మన ధర్మానికో, మన సంస్కృతికో, మన దేశ చరిత్రకో వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు, వ్యతిరేకంగా నడుచుకునేవాళ్ళు అనుకోండి, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనం హర్షించకూడదు. మనం చేయగలిగితే స్కూలు యాజమాన్యానికి చెప్పి వాళ్లను మారేలాగా చేయాలి, లేదా వాళ్ళను మార్చేలాగా చేయాలి, లేదా వేరే స్కూల్ను మనం చూసుకోవాలి. అంతేకాని మన ధర్మానికి వ్యతిరేకంగా, దేశానికి వ్యతిరేకంగా టీచర్లు ఉండే పరిస్థితి ఉన్నట్లయితే కనుక అలాంటి స్కూల్లో కూడా మన పిల్లల్ని చేర్చకూడదు. ఇవన్నీ మాత్రమే కాకుండా మనం మన పిల్లల్ని స్కూలుకు పంపించేటటువంటి బస్సో వ్యానో ఉందనుకోండి, ఆ బస్సు డ్రైవర్ ఎలాంటి వాడు, బస్సులో ఉండే క్లీనరు సహాయకుడు ఎలాంటి వారు, వీటిని తప్పక చూసుకుని మాత్రమే మనం బస్సు అయినా వ్యాన్ అయినా ఒప్పుకోవాలి. వాళ్ళు ఎలా పెడితే అలా ఉండేవాళ్ళైతే కనుక, దుష్ప్రవర్తన ఉన్నవాళ్ళైతే కనుక మన పిల్లలకు చాలా ప్రమాదం. ఆ దుష్ప్రవర్తన మతపరంగా కావచ్చు, అదేవిధంగా ఇతర దుష్ప్రవర్తనలు కూడా కావచ్చు. ఆడపిల్లల పట్ల, మగపిల్లల పట్ల రకరకాలుగా వ్యవహరించేటటువంటి వాళ్ళు కూడా మనకు కనిపిస్తూ ఉంటారు బస్సుల్లోనూ, వ్యానుల్లోనూ. అలాంటి ఘటనల్ని మనం పత్రికల్లోనూ, టీవీల్లోనూ చూసాం. కనుక బస్సు, వ్యాను వీటికి సంబంధించినటువంటి డ్రైవరు, క్లీనరు మొదలైనటువంటి వాళ్ళు ఎలాంటి వారో కూడా మనం తప్పక తెలుసుకోవాలి. ఇక చిట్ట చివరగా ఇవన్నీ బాగున్నాయండి, మా పిల్లల్ని స్కూల్లో చేరుస్తున్నామండి అనంటే కనుక మిత్రులు ఏ విధమైనటువంటి మైత్రి కలిగి ఉన్నారు మన పిల్లలు, స్నేహితులు సరైన వారేనా, సరైనటువంటి మార్గంలోనే మన పిల్లడు ఉంటూ ఉన్నాడా, మన పిల్ల ఉంటూ ఉన్నదా అని తప్పక చూడాలి. వేరే మతాల వాళ్ళతో స్నేహంగా ఉండడం తప్పు కాదు. కానీ వాళ్ళు మత ఛాందసంలో ఉన్నారనుకోండి, వాళ్ళ యొక్క మత ఛాందసాన్ని మన పిల్లలపైన రుద్దుతూ ఉన్నారనుకోండి, మనం చాలా చాలా జాగ్రత్త వహించాలి. ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి. ఈ విధంగా కనుక ఎన్ని విషయాలు చూసి మన పిల్లల్ని మనం స్కూల్లో చేర్చుకున్నట్లయితే కనుక, చేర్పించినట్లయితే కనుక తప్పక మన పిల్లలు మనకు దక్కుతారు. తల్లిదండ్రులను గౌరవిస్తారు, తోటి వారిని గౌరవిస్తారు, ధర్మశ్రద్ధ ఉంటుంది, భక్తి ఉంటుంది, ఆధ్యాత్మిక చింతన ఉంటుంది, తద్వారా ఆత్మవిశ్వాసం ఉంటుంది, సమస్యల నుండి బయటపడేటటువంటి స్వశక్తి వస్తుంది, దేశభక్తి కూడా ఉంటుంది. తప్పక ఈ సూచనలపై మీ అభిప్రాయాలను తెలియజేయండి. స్వస్తి.